రంగయ్య రంగయ్య ఎరా ఎటొచ్చావు? ఏం లేదురా, నీతో కొంచెం పని ఉందిరా. మామా మామా రే, నా కోసం ఒక ఆట ఆడాలరా. ఆట ఆటైనా పాటైనా మా వంశంలో ఎవ్వరైనా ముందుంటారు. ఎప్పుడో చెప్పు, ఎక్కడుంటుందో చెప్పు, ఖచ్చితంగా వచ్చా. రే సుబ్బు, నువ్వు ఒప్పుకుంటావు అసలు అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది నాకు. ఒరే పులి, నీ నస తట్టుకోలేకుండారా. ఎందుకురా అంత ఆవేశము? నేనుండా కదా, పిలుచుకొస్తాను పా. కిట్టు, రే కిట్టు. ఏంట్రా? ఏం లేదురా, నీతో కొంచెం మాట్లాడాలి. లేరా కిట్టు, లేరా. ఒరే దుబ్బోడా, పంతినట్టుడక తినడము పనుకోవడమేనారా? లేబెళ్ళి. ఏంటో చెప్పండిరా. ఏం లేదురా, ఒక ఆట ఆడాలి. మాతో నువ్వు ఆడితే బాగుంటుంది. ఆట? నీ అబ్బా ఎడన్నా పని చేసుకుని 4 రాళ్ళు సంపాదించుకుని బతకకుండా ఆట పొండ్రా పొండి. ఏరా, ఈయనకంటే తెలియలేదు. నీకేమైంది? రేయ్ దుబ్బోడా, వస్తేరా లేండి మూసుకొని పనుకో, అంతేగాని ఎదవేసలేదు. రారా నువ్వు, రారా. రే వాడు రాకపోతే ఏంట్రా, మేము ఉన్నాం కదా. ఒరే నువ్వు భయపడకరా, నేనుండా, ధైర్యంగా ఉండు. మేము ఉన్నాం కదా. ఊళ్ళో వాడు కూడా ఉన్నాడైంది. మామ ఆటకు నేనేస్తానురా. మరి ఇందాకేమైందిరా? రే లోపల మా అమ్మ ఉన్నిందిరా, అందుకే అలా అన్నానురా. కిట్టుగా నువ్వు చాలా మంచోడురా. మనకెవరు లేరురా, మనము మన ఊరంతారా. రండ్రా. ఒరే దుబ్బోడా, గిన్నెలు తింటావు కదరా, ఈ చిన్న రాయి నువ్వు ఎత్తలేకపోతాను ఏందిరా? నువ్వు ఎత్తుకురా. ఇప్పుడు అయ్యట్లేదు. రేయ్, ఏడన్నా చెట్టు కింద పెట్టింటే చల్లగా ఉండిండు. ఈ ఎండకేందిరా? పండు సార్, చెట్టు కింద ఆడే చెస్ ఆడేది స్టేడియంలో కాదారా? అది క్రికెట్. ఇప్పుడు ఇలా కూడా ఆడుతున్నారా? అవును. ఎంతవరకు చదివినావురా? 10. మరి మీరు? నేను బడికి వెళ్ళేటప్పుడు సార్ సెలవు పెట్టాడు, నేను లీవ్ పెట్టినా. ఇంకంతే, మా బడికి వెలుగే లేకుండా పోయింది. ఏం మీ బల్లో జనరేటర్ లేవా? వెలుగు కోసం. ఏం పోయి భోజనానికి కూర్చున్నారా? అట కూర్చున్నారు, బాగా కూర్చోండి.
అరే గిరే అన్నావంటే నా నెత్తుడి సంగతి తెలియదు నీకు. సరే సర్లేరా. రే లేంట్రా, సరే కూర్చోండి. ప్రతోడు చెప్పేవాడే. రే నేను చెప్పేది బాగా వినండి. అక్కడున్న ఆ ఇద్దరిని మనం అవుట్ చేయాలి. లేచిన తర్వాత ఏ వైపు వెళ్తారో అలానే వెళ్ళాలి. అది కూడా మిమ్మల్ని తగిన తర్వాతే వెళ్ళాలి. అర్థమైందా? రెడీనా? వచ్చానా? రే 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 యాడికిరా పోతున్నారా రే నీ పాసుగులా? రండిరా రే. ఒరే ఒరే రే రే రండిరా రండిరా రే నీ అబ్బా రండి. రండిరా స్వామి రండి. అట కాదురా, మీరందరూ కూర్చోండిరా. రే నీ అబ్బా మిమ్మల్ని పెట్టుకుంటే సంకనాకి పోతాను రా. కూర్చోండి కూర్చోండి పోయి కూర్చో. మీరు పండ్రా. దేవుడా. రే నేను చెప్పేది బాగా వినండి రా. మీ దగ్గరకు వచ్చి కోపెడితేనే లేచి వెళ్ళండి రా. ఎన్నిసార్లు పక్కూరికి వెళ్ళి చూడలేదురా ఆట. అర్థం చేసుకోండి రా. రే ఇది ఒకసారి వదిలిపెట్టారా? రే మీరు సరే కూర్చోండి చెత్తది వల్లారా. నువ్వు కానీ మామా. సరే వచ్చాను సరే. రెడీనా? కో కో ఏరా కింద పెట్టి లేపాలనా? రోంత పైన పెట్టి లేపొచ్చు కదా. ఏ పోరా. పోతా ఉండరా. రే నువ్వు ఆడే ఆగురా. కబడ్డీ 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 కబడ్డీ. కర్నూలు కబడ్డీ కబడ్డీ కర్నూలు కబడ్డీ కబడ్డీ కబడ్డీ. ఇది కబడ్డీ కాదురా, ఖోఖో. ఖోఖోనా? కోడిలా కోతేను. కొక్కరో. రే వీణ్ణి ఎవరు తెచ్చారా సామె? తల తింటున్నాడు. ఇదిగో పండు, ఖోఖో అనక్కర్లేదు, మామూలుగా వెళ్ళు. కోత లేకపోతే కుదరదు గానీ. ఎక్కడికి పోతావు చిన్నవాడ నా చేతిలోనా? ఎరా చిక్కవా? దొరుకురా సిక్కవా? రా ఊళ్ళేకి రా. ఊళ్ళేకి రారా. రారా ఊళ్ళేకి రారా. నీకు అది చెప్తా. ఊళ్ళేకి రా. నువ్వు లేచే. ఈ స్థలం నాది. వేయ్ లేయ్. వెనక పెట్టరా. వాడు సిక్కలే. నా స్థలంలో నేను కూర్చుంటా. లేయ్. వెనక పెట్టరా. అబ్బా అటు కూర్చోవద్దురా దేవుడా. రే పులయ్య నువ్వన్నా చెప్పరా వానికి. పండు తెలియకపోతే నేర్చుకో పండు, అల్లరి చేయొద్దు. రేయ్ నీ మాటల్లో రిక్వెస్ట్ కనిపిస్తుంది. నీకోసం ఒక్కసారి కాదు 100 సార్లైనా ఆడతా. నువ్వేం భయపడద్దు, ఓకేనా? రే ఒకసారి గట్టిగా పండుగ సారి చెప్పండి రా. సరే 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 కానివ్వండి 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 కానివ్వండి. ఇదిగో బాబు, ఇక్కడ పుల్లే అంటే ఎవరమ్మా? మీరు? నా పేరు రాఘవేంద్ర. నేను ఖోఖో కోచ్ని. మీ అందరికి ఖోఖో నేర్పించడానికి వచ్చాను. మేము ఇక్కడ ఆడుతున్నామని మీతో ఎవరు చెప్పారు? విజయ్ చెప్పింది. ఓ ఆ మేడమా? నేనే పుల్లయ్య. రండ్రా, వీళ్ళంతా మా వాళ్ళే. రే నమచ్చి పెట్టండి రా. నమస్తే నమస్తే. మీ అందరికి ఖోఖో ఆడడం ఇష్టమేనా? ఇష్టమే సార్. మీకు ఖోఖో గురించి చెప్పాలి. మీకు ఖోఖో అంటే లేచి పరిగెత్తడం మాత్రమే తెలుసు. పరిగెత్తి పరిగెత్తి మధ్యలో ప్రాణాలు పోవచ్చు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. వాళ్ళతో ఆడాలంటే గుండె ధైర్యం కావాలి. ఇవన్నీ ఆలోచించారా? లేదు, వాళ్ళతో ఆడడానికి కాదు కదా, చూడ్డానికి కూడా ఎవరు రారు. వాళ్ళు చాలా భయంకరమైన మనుషులు. ఇవన్నీ నాకు అనవసరం. మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి. నన్ను క్షమించరా. నా బిడ్డకి తల్లి కూడా లేదు. నేను పోతే నా బిడ్డకు దిక్కు కూడా లేదురా. ఈ ఆట నాకొద్దురా. నేను పోతున్నా. ఇల్లు గుర్తొచ్చి వెళ్తున్నారా? లేవని ఖచ్చితంగా ఉండేటోన్ని. వస్తారా? పుల్లయ్య నేను వస్తాను రా. పోయొచ్చారా? అరే పుల్లయ్య, నేను కూడా పోతున్నా.
రేపులిగా కలిసి ఆడదాం అనుకున్నాం, ఆడలేకపోతున్నాం. పోయొచ్చాం, క్షమించు. వస్తాను రా. పుల్లయ్యకు నేనున్నాను రా, వాడి తరపున నేను ఆడతాను రా, వారిని నేను గెలిపిస్తాను రా. ఏంట్రా ఇప్పుడు నీ బిడ్డ గుర్తొచ్చిందా? అది చిన్నప్పుడు దారి తెలియక నీటి బావిలో పడితే ప్రాణాలకు తెగించి కాపాడింది ఎవరు? వీడు కాదా? అప్పుడు వీడి ప్రాణం ముఖ్యం కాదా? ఛీ! నువ్వేంట్రా, నీకు ఇల్లు గుర్తొచ్చిందా? నీ అబ్బా, నీ ఇల్లు కాలిపోతుంటే నీ కుటుంబాన్ని కాపాడింది ఎవర్రా? అప్పుడు వీడి ప్రాణం కోసమా? చెప్పురా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయిరా. ఇలా ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా సాయం చేస్తూనే ఉన్నాడ్రా. మీరు మీ ప్రాణ భయంతో వాడిని వదిలేసి వెళ్తున్నారు. ఇలాంటి వాడి కోసం ప్రాణాలు ఇస్తే దేవుడు కూడా ప్రాణాలు తీయలేడురా. శభాష్, నేను చెప్పిన మాటలకు ప్రాణభయంతో పారిపోతారనుకున్నా. మీ స్నేహం చాలా గొప్పది, అందుకే పుల్లయ్యకు అండగా నిల్చున్నారు. ఈ ధైర్యంతోనే మీరు ఆడితే విజయాన్ని సాధిస్తారు. ఇప్పుడు నేను గర్వంగా చెప్తున్నాను, మీ టీం గెలుస్తుంది. నేను మీకు హామీ ఇస్తున్నాను. కమాన్.